హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ప్రస్తుతం వివి వినాయక్ గారి ఆరోగ్య పరిస్థితి కొంచెం బాలేదు. కాస్త హెల్త్ ఇష్యూస్తో ఆయన బాధపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కోన వెంకట గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ ఒక్కసారిగా ఆలోచింపచేస్తున్నాయి. ఆ, అఖిల్ సినిమాతో అక్కినేని అఖిల్ దాంట్లో హీరోగా యాక్ట్ చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి తర్వాత తనకు అసలు ఫ్యూచర్ లేకుండా పోయింది. ఈరోజు అఖిల్ ఇలా ఒక హీరోగా నిలబడలేకపోవడానికి కారణం మెయిన్ రీజన్ వివి వినాయక్ గారే అంటూ వెంకట్ గారు కమెంట్స్ పాస్ చేశారు. నిజమేనా? ఫస్ట్ ఒకటి చెప్తా, కొన్ని మాట్లాడుకోవాలి మనం. అఖిల్ ఫస్ట్ సినిమాకి అఖిల్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వినాయక్ నాగార్జున చిన్న కొడుకుని అందరు అప్పటి వరకు కూడా సిసింద్రి అనే అనేవాళ్ళు. అవును, సిసింద్రి పెరిగాడు రా, సిసింద్రి పెరిగాడు. సిసింద్రి కాదు అన్న పేరు అఖిలే, అదేలే. కానీ సిసింద్రియే. సిసింద్రిగా బాగా ఫేమస్ అయిన తర్వాత సిసింద్రి సెకండ్ సినిమా అఖిలేని సిసింద్రి ఇలా మాట్లాడుకుంటున్నారు చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్. వీళ్ళకి అఖిల్ని దగ్గర చేయాలి అని అతని పేరునే అతనికి రీనామకరణం చేశాడు వినాయక్ సినిమా ఇండస్ట్రీలో. అందుకే ఫస్ట్ సినిమాకి అఖిల్ అనే టైటిలే ఉండాలండి. మనం అఖిల్ని పరిచయం చేద్దాం. అప్పటి వరకు సిసింద్రి అనుకుంటున్నారు, బట్ చిన్నప్పుడు ఏదో చేశాడులే. సో అఖిల్నే పరిచయం చేద్దామని అఖిల్. కానీ ఒక రకంగా చెప్పండి, చాలా అదృష్టం కదా అఖిల్కి. ఇప్పటికీ తన చిన్ననాటిని చూసుకోవచ్చు, ఎప్పటికీ చూసుకోవచ్చు. మన చిన్న చిన్న వీడియోస్ తప్ప అంత లేదు. టైటిల్ విషయంలోనే అంతగా ఆలోచించిన వినాయక్ స్టోరీ విషయంలో తప్పెందుకు చేస్తాడు? మరి ఎందుకు ఫ్లాప్ అయింది? ఆయన నమ్మిన స్టోరీ ఫ్లాప్ అయింది. ఆయన నమ్మిన స్టోరీ మంచిగానే తీసుకున్నాడు. సినిమా ఫ్లాప్ అనేది మన చేతుల్లో ఉండదమ్మా. అదేలే, కరెక్ట్ కదా. అండ్ ఆ కథని ఆయన వెలిగొండ శ్రీనివాస్ దగ్గర తీసుకున్నాడు. కోన వెంకట్ చెప్పిన విషయం ఏంటంటే, ఆ కథ వద్దు, ఈ కథ అయితే బాగుంటుంది, ఈ కథ వద్దు, అదేదో కొంచెం తేడా కొడుతుంది అన్నాడు. ముందే గెస్ చేశారు అనుకోవచ్చుగా. అట్లా అనుకోవద్దు. నేను నా కథ తీసుకో, వెలిగొండది ఎందుకు తీసుకుంటాను అన్న అక్కస్తో కూడా చెప్పుండొచ్చుగా. ఏమో నీ కథ తీసుకున్నా ఫ్లాప్ అయితే ఇలాగే మాట్లాడేవాడివా? అదే తెలియదు. అంతే కదా. అంటే కొంతమందికి అర్థమవుతా ఉంటది కదా. ఇప్పుడు మనం కూడా చూడు, ట్రైలర్స్ డీజెల్స్ గ్లిమ్స్ వచ్చినప్పుడు చూసి మనకు ఒక ఐడియాకి వస్తాం. ఒక్కొక్కసారి మనం ఎన్నిసార్లు మాట్లాడుకోలేదు, 100% కరెక్ట్ అవుతుంది కూడా. మేబీ ఆ వర్షంలో ఏమైనా అని ఉండొచ్చేమో. మేబీ. బట్ ఇక్కడ కథ నీ కోన వెంకట్ స్టోరీ తీసుకొని నువ్వు రాసింది నీకు నచ్చకుండా ఆయన ఇంకోలాగా తీస్తే నువ్వు మాట్లాడే హక్కు నీకు ఉంది. అప్పట్లో ఏం జరిగిందంటే అండి అని ఇప్పుడు మాట్లాడినా చూసే వాళ్ళకి ఏమర్థం? ఇప్పుడు నాకే ఇలా అర్థమైంది. ఏమర్థమైంది? అసలు ఈ కథకి నీకేంటి సంబంధం? నువ్వు సాంకేతిక నిపుణులు ఎక్కడ చూసినా నువ్వు లేవు. స్టోరీ బై వెలిగొండ శ్రీనివాస్ అది. సో వెలిగొండ శ్రీనివాస్ కథ వేస్ట్, నా కథ తీసుకొని చెప్పొచ్చావా? అంతేగా. ఎప్పుడు కూడా ఏ డైరెక్టర్ కూడా ఒక హీరోని ఏదో చేద్దామని తన కెరీర్ని పాడు చేసుకుందామని అనుకోరు. వినాయక్కి సరే కెరీర్ బాగాలేదు, తను నిలబడాలి కదా ఫస్ట్. ఇప్పుడు నిన్న బెల్లంకొండ పిల్లోని తీసుకెళ్ళి అక్కడ ఛత్రపతి ఎందుకు తీశాడు? ఆయన సినిమా అదేదో హిందీలో డబ్ అయ్యి కోట్ల చూసారంట. అయ్యో, అక్కడ హీరో అయిపోయారు అబ్బాయి. అయితే మొన్న బన్నీకి అక్కడ వాళ్ళు 7 లక్షల మంది వచ్చినట్టు. ఓకే, ఇతనికి కూడా హిందీలో ఏదో అనుకోకుండా ఒక పాపులారిటీ వచ్చినట్టుంది, ఒకసారి ఒక ట్రైల్ వేద్దాం, మేబీ సక్సెస్ అవుద్దేమో అని అనుకొని, సక్సెస్ అవుతుంది అనుకునే వెళ్ళాడు. అండ్ కొత్త ఫార్ములాని కూడా ట్రై చేయలేదు, మా ఆల్రెడీ హిట్ ఫార్ములానే తీసుకొని వెళ్ళాడు కదా. మరి చూడు, ఏమో నచ్చలేదు ఆ సినిమా, ఎందుకో ఫ్లాప్ అయింది, వాట్ ఎవర్, ఇట్ హ్యాపెండ్. కానీ డైరెక్టర్ అక్కడికి వెళ్ళి నేను వీడి కథని ఫ్లాప్ చేయాలి, ఈ హీరోని తొక్కాలని ఏదో ఇంటెన్షన్తో పోలా. ఆడికి వెళ్ళి పరుగు పోగొట్టుకుందామని కూడా పోలా. ఆశ పడే ప్రతి డైరెక్టర్కి ఒక ఆశ ఉంటుంది, అవుతుందేమో. లాస్ట్ మినిట్లో అవ్వదు. ఎవరి తలరాత వాళ్ళకుంటే ఏం చేస్తే, ఇప్పుడు లైగర్ని పూరి చార్మి రక్తం పెట్టి పనిచేయాలి, అది పోలా. వాళ్ళు కావాలని ఫ్లాప్ సినిమా తీశారా? హిట్ అవ్వాలనే తీశారు. అక్కడ నుంచి హాలీవుడ్ అయిన ఎందుకు తెచ్చారు? హిట్ అవుతుంది ఏమో అని తెచ్చారు. బట్ ఏదో అయ్యింది. నువ్వు అనుకున్నది కాస్త తడబడింది. నువ్వు నమ్మిన ఫార్ములా జనాలకు ఎక్కల, అంతే. అంతమించి ఏంలా. ప్రతి డైరెక్టర్కి ఉంటుంది ఇది, మహామహులకు కూడా ఉంటుంది, అందరికీ కూడా. సో ఇట్లాంటి టైంలో అప్పుడు అఖిల్ సినిమా ఇది బాగుండదని నేను చెప్పాను, అయినా సరే వినకుండా వినాయక్ తీశాడు. అసలు ఒక రకంగా అఖిల్ని కెరీర్ సర్వనాశనం చేసింది వినాయక్కే అన్నావు. సరే, ఇప్పుడు నీ చేతిలో పెడతాం అఖిల్, హిట్ సినిమాది చేస్తారేమో. ఎక్కడ తీస్తాడు?
అఖిల్ ఎక్కడ కెరీర్ లో తీస్తారో మనమే అనుకోవడం ఎందుకు? అఖిల్ కెరీర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తప్ప పెద్దగా అవును ఆడిన సినిమాలు ఏం లేవు. ఇప్పుడు చైతన్యకే నిన్న తండేల్ వరకు సరైన హిట్ రాలా. అవును వచ్చిన ఏదో అడపా అంతే జస్ట్ వచ్చినా కూడా ఈ క్రెడిట్ అంతా హీరోయిన్స్కి వెళ్ళిపోతున్నాయి. కదా ఇప్పుడు 100% లవ్ తమన్నా దొబ్బుకి వెళ్ళిపోయింది, దట్ ఈస్ మహాలక్ష్మి అని లవ్ స్టోరీ. ఇంక సాయి పల్లవి ఉంటే ఇంక సాయి పల్లవే, అవును అలా చాలా మంది అటు తీసుకెళ్ళిపోయారు. అట్లా అయిపోయింది పాపం, తను ఏం చేస్తుంది. బట్ వాట్ ఎవర్, వినాయక్ మాత్రం నేను ఇది ఒప్పుకోను. ఎందుకంటే టైటిల్ విషయంలోనే అబ్బాయిని అంత బాగా ఆలోచించిన డైరెక్టర్ ఇంకో తండ్రిలాగా ఆలోచించి సినిమా తీశాడు. అలాంటి ఆయన కెరీర్ పాడు చేయాలని చూస్తాడా? అనుకోకుండా పోయింది, తప్పెవరిది? ఏం తప్పు ఉంది? అవుతా ఉంటాయి హిట్స్ ఫ్లాప్స్. కాకపోతే ఇప్పుడు వినాయక్ గారికి హెల్త్ ఇష్యూ ఉంది, ఇప్పుడు ఎందుకు ఆ మాట పాడితే ఇంకా ఆయన బాధపడతారు కదా. అండ్ మధ్యలో పాపం ఇంకోటి, వినాయక్ని హీరోగా పెట్టి దిల్ రాజే సినిమా ప్రొడ్యూస్ చేశాడంటే సీన్ అయ్యా ఆగిపోయిందిలే. ఏదో అంటే నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఏదో రకంగా ఆగిపోయింది. దిల్ రాజే ఈయన మీద ప్రొడ్యూస్ చేశాడంటే దిల్ రాజు కథలు ఎంత బాగా నమ్ముతాడు, మనుషులు ఎంత నమ్ముతాడు. వినాయక్లో ఏదో ఉండబట్టే కదా చిరణ్. ఆయన డైరెక్షన్ ని మనం తప్పు పట్టలేము, కొన్ని వర్కౌట్ అవ్వు. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ మనం అనలేము. ప్రతి సినిమా హిట్ కొట్టడానికి ఎలాగా అలా ఉంటది. బట్ ఏమో ఈ రకంగా కామెంట్ అసలు తీసిన ప్రతి సినిమా ఒక్క ఫ్లాప్ కూడా చూడండి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? లేరు. రాజమౌళి గారు అంటారు, కానీ రాజమౌళి గారు కూడా ఫ్లాప్లు ఉన్నట్టున్నాయిగా. లేవు, కానీ తక్కువ ఆడిన సినిమాలు ఉన్నాయి. మర్యాద రామన్న లాంటివి కొంచెం తక్కువ ఆడే అంతే, బట్ ఫ్లాప్స్ ఏం లేవు. ఒక్కరికి ఇద్దరికి మాత్రమే అది మనం అంటే ఇలాంటి వాళ్ళకి కొన్ని వర్కౌట్ అయ్యి, ఎందుకంటే వీళ్ళ ఫార్ములాస్ అని ఒకలానే ఉంటాయి. తొడగొడితే లారీలు వేసేవి, ఎగిరెగిరి పడేవి, ఆయుధాలు ఇలాంటివి ఒకసారి వర్కౌట్ అయితే ఒకసారి తప్పుతాయి. అలా అని వీళ్ళు చెత్త సినిమా తీశారని కాదు, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. కొంతమంది సినిమాకి అంటే వీళ్ళు బోయపాటి లాగా చూడాలి మా వీళ్ళని, వినాయక్ ని. ఇప్పుడు బోయపాటి గారు మంచి లవ్ స్టోరీ తీసారు అనుకో, కష్టమే అది, ఎలా తీస్తారో అనిపిస్తుంది. అట్లీస్ట్ కలలోనైనా 4 బాంబులు 4 సుమోలు ఇవన్నీ ఉండాల్సిందే. సో అలా వినయ్ విజయ రామ సెట్ అవ్వాలా. అవును, జై జానకి నాయక హిట్ అయినా కొంచెం అటు ఇటుగా అయ్యింది. మిగతాది బాలయ్యతో చేసే ప్రతి సినిమా హిట్ అయింది. సమ్ టైమ్స్ హిట్స్ ఫ్లాప్స్ అని ఏ డైరెక్టర్ కైనా కామన్, పెద్దగా చూడాల్సిన అవసరం లా. వినాయక్ కూడా అంతే. వీళ్ళిద్దరికి ఏమైనా గొడవలు ఉన్నాయి? మేబీ అదే బయట పెట్టినట్టు. ఇప్పుడు ఆయన హెల్త్ కూడా బాగాలేదు, అదే అంటున్నా. రిప్లై ఇవ్వడానికి లేని టైంలో ఆయన ఇప్పుడు ఉన్నప్పుడు నువ్వు వచ్చి అడ్డమైన ఎలిగేషన్స్ పాస్ చేయొద్దు, తప్పు కదా. అదే అంటున్నా, ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు, ఆయన హెల్త్ ఇష్యూస్ తో ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు అంత బాధాకరమైన మాటలు మళ్ళీ మాట్లాడారు? అఖిల్ కూడా సైలెంట్ గా ఉండి పాపం ఇప్పుడు పెళ్లి అటు ఇటుగా ఉంది ఆ అమ్మాయితో, ఆల్కజర్ ప్లాజా పిల్లతో, వాళ్ళ పేరేంటో జైనాబా ఏంటో, వాళ్ళతో ఇప్పుడు పెళ్ళి. ఈ టైంలో అందరూ సైలెంట్గా ఉండి నాగార్జున గారు కూడా ఏదో ఆయన పని ఆయన చూసుకుంటుంటే నువ్వు వచ్చి ఎందుకు వీళ్ళందరినీ ఇలా పుల్ల పెట్టడం అవసరం ఏముంది? సో కావాలనే పోక్ చేస్తారు అనుకోవాలి. మేబీ అంతే, అంతమించి ఇంకేం లేదు. లేదా గతంలో నిన్ను వద్దనుకొని ఇంకొకరిని తీసుకుంటే ఆ టైప్ ఏమన్నా విషయం కక్కావేమో. చూద్దాం. థ్యాంక్ యూ.